అక్కినేని అఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి ఏ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అఖిల్, జైనబ్ జంట చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉందని, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తోందని సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగార్జున కొడుకు పెళ్లంటే అభిమానులతో పాటు సాధారణ సినీ అభిమానులకు కూడా ఎంతో గ్రాండ్‌గా జరిపిస్తాడని ఊహిస్తారు. ఎందుకంటే నాగార్జున దేశంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు. ఒక సినీ హీరోగా కంటే వ్యాపారవేత్తగా ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే నాగార్జున ఎందుకో తన ఇద్దరి కొడుకుల వివాహాలను చాలా సింపుల్‌గా చేసేశారని అనిపించింది. అతిథులను కూడా కేవలం తనకు సన్నిహితంగా ఉన్నవారినే పిలిచారు. అక్కినేని నాగచైతన్య, శోభిత పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక భారీ పెళ్లి సెట్టింగ్ వేసి చాలా సింపుల్‌గా జరిపించారు. ఇక అఖిల్, జైనబ్ జంట పెళ్లైతే సరే తన సొంత ఇంట్లోనే కూర్చోబెట్టి వివాహం జరిపించాడు. నాగార్జున తలుచుకుంటే దేశం మొత్తం రీసౌండ్ వచ్చేలా తన కొడుకుల వివాహాలను జరిపించగలడు. కానీ ఎందుకింత సింపుల్‌గా కానిచ్చాడంటే తన ఇద్దరి కొడుకులకు చాలా సింపుల్‌గా వివాహం చేసుకోవటమే ఇష్టమట. నాగచైతన్య ఎంత సింప్లిసిటీతో బ్రతుకుతాడో మనమంతా చూసాం. అఖిల్ కూడా అంతే సింప్లిసిటీతో ఉంటాడని ఇప్పుడే తెలిసింది. అయితే ఇంత సింపుల్‌గా వివాహం జరిపించినప్పటికీ 4 కోట్ల రూపాయల ఖర్చయిందట. ఈ 4 కోట్ల రూపాయలు కేవలం పెళ్లికి మాత్రమే కాదు, నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన రిసెప్షన్‌తో కలిపట. 4 కోట్ల రూపాయలంటే ఒక మీడియం రేంజ్ సినిమానే తీసేయొచ్చు. పెద్దవాళ్ల పెళ్ళిళ్ళంటే ఆ మాత్రం ఖర్చు కాకపోతే ఎలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మన జీవితంలోకి కొత్త వాళ్ళు అడుగుపెట్టినప్పుడు మనకు తెలియకుండానే చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అఖిల్‌కి ఇప్పటి వరకు కెరీర్‌లో ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. ఇప్పుడు జైనబ్ ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కెరీర్ పరంగా కూడా ఇక మీదట విజయాలను చూస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాగచైతన్యకి కూడా వరుసగా ఫ్లాప్స్ ఈ మధ్యకాలంలో వచ్చాయి. కానీ శోభిత ఆయన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తండేల్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే సెంటిమెంట్ అఖిల్‌కి కూడా రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు.